హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం పాలిండ్రోమ్ లింక్ లిస్ట్ అనే క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాము. ఇది ఒక ఈజీ లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్. సో మనం క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే గివెన్ ద హెడ్ ఆఫ్ ఎ సింగ్లీ లింక్డ్ లిస్ట్ అండ్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్స్ ఎ పాలిండ్రోమ్ ఆర్ ఫాల్స్ అదర్వైజ్. అంటే ఈ క్వశ్చన్ లో మన టాస్క్ వచ్చేసి అది పాలిండ్రోమ్ అయితే ట్రూ ని రిటర్న్ చేయాలి, పాలిండ్రోమ్ కాకపోతే ఫాల్స్ ని రిటర్న్ చేయాలి. అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ ఇస్ ఎ సీక్వెన్స్ దట్ రీడ్స్ సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం అని ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఇలా రీడ్ చేసినా ఇది మేడమే అవుతుంది, బ్యాక్వర్డ్ రీడ్ చేసినా మేడమే అవుతుంది. అలాగే కొన్ని అదర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆట, ఇది కూడా ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్స్ అన్ని సేమ్. అండ్ నెక్స్ట్ మామ్, ఇది కూడా పాలిండ్రోమ్. సో మనం వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1 2 2 1. ఇది పాలిండ్రోమా కాదా చెప్పాలి. సో మనం ఫస్ట్ అండ్ లాస్ట్ 1 1 ఈక్వల్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ 2 2. సో ఇది కూడా మ్యాచ్ అయింది. సో ఇది వచ్చేసి ట్రూ పాలిండ్రోమ్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 1 అండ్ ఎట్ లాస్ట్ వచ్చేసి 2. ఈ వాల్యూస్ అనేవి డిఫరెంట్. సో ఇది పాలిండ్రోమ్ కాదు. సో మనం ఫాల్స్ అని రిటర్న్ చేయొచ్చు. సో వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ కి మనం బ్రూట్ ఫోర్స్ రాద్దాము. సో ఈ బ్రూట్ ఫోర్స్ అనేది 2 వేస్ లో రాయొచ్చు. ఒకటి వచ్చేసి అరే లిస్ట్ యూజ్ చేసి రాయొచ్చు అండ్ సెకండ్ వచ్చేసి స్టాక్ అప్రోచ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో స్టాక్ అప్రోచ్ చెప్తాను, మీరు కమెంట్ సెక్షన్ లో అరే లిస్ట్ యూజ్ చేసి చేయండి. సో ఫస్ట్ స్టాక్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే మనకు ఇది హెడ్. సో ఎప్పుడు హెడ్ ని ఆల్టర్ చేయొద్దు కాబట్టి దీనికే కరెంట్ అనేది అసైన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము ఈ ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ని ట్రావర్స్ చేసుకొని మనం స్టాక్ లో పెట్టేయాలి ఎలిమెంట్స్ అన్ని. సో కరెంట్ ఇక్కడ ఉంది, కరెంట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్, సో కీప్ ఇట్ ఇన్ స్టాక్. దెన్ మూవ్ కరెంట్ టు ఇట్స్ నెక్స్ట్. ఇది కూడా నల్ కాదు, సో ఇది మళ్ళీ స్టాక్ లో పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ కరెంట్ ని మూవ్ చేయాలి. సో ఇది కూడా నల్ కాదు, సో విల్ పుష్ బ్యాక్ ఇట్ ఇన్ టు స్టాక్. అండ్ నెక్స్ట్ కరెంట్ ని మూవ్ చేయాలి. ఇది కూడా నల్ వాల్యూ కాదు, సో ఇక్కడ మళ్ళీ స్టాక్ లోకి పుష్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కరెంట్ అనేది నల్ దగ్గరకు వస్తుంది. సో మనం నల్ ని కన్సిడర్ చేయం కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఓకే ఫైన్. సో లూప్ నుంచి ఎగ్జిట్ అయినాక మళ్ళీ మనం కరెంట్ ని బ్యాక్ టు అవర్ హెడ్ పెట్టేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనం ఈ ఎంటైర్ లింక్ లిస్ట్ ట్రావర్స్ చేస్తూనే ఈ ఎంటైర్ స్టాక్ ని పాప్ చేసుకుంటూ రావాలి. ఇన్ కేస్ వాల్యూస్ ఏమైనా డిఫరెన్స్ అయి ఉంటే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ ఇక్కడ ఉంది, ఈ కరెంట్ వాల్యూ వచ్చేసి 1 ఉంది అండ్ స్టాక్ యొక్క టాప్ వచ్చేసి ఏముంది 1 ఉంది. ఓకే ఇట్స్ మ్యాచింగ్. సో మనం ఏం చేస్తాం, కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం అండ్ వి విల్ పాప్ దిస్, అంటే అప్పుడు ఈ ఎలిమెంట్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఇక్కడ ఉంది, దీని వాల్యూ ఎంత 2 అండ్ నౌ టాప్ విల్ కమ్ హియర్. సో దీని వాల్యూ ఎంత 2. ఓకే ఈ వాల్యూ మ్యాచ్ అవుతుంది. సో కరెంట్ ని ఏం చేస్తాం, మళ్ళీ దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం అండ్ టాప్ ని రిమూవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కరెంట్ వాల్యూ 2 ఉంది అండ్ టాప్ ఇక్కడ 2 దగ్గర పాయింట్ అవుతుంది. సో ఈ 2 వాల్యూ అండ్ ఈ 2 వాల్యూ మ్యాచ్ అవుతుంది. ఓకే ఫైన్. సో అలాంటి కేసులో మనం ఇది రిమూవ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కరెంట్ వచ్చేసి దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ అవుతుంది అండ్ టాప్ అనేది ఇప్పుడు 1 దగ్గర ఉంటుంది. ఈ 1 వాల్యూ అండ్ కరెంట్ యొక్క వాల్యూ సేమ్ ఉంది. సో మనం ఈ స్టాక్ ఎలిమెంట్ ని కూడా పాప్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎట్ లాస్ట్ మనం నల్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తాము. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో ఇది మన సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక స్టాక్ ఎస్టీ అండ్ ఇక్కడ కరెంట్ నల్ కాదు, సో విల్ పుష్ దిస్ టు స్టాక్. అండ్ సెకండ్ కరెంట్ ముందుకు మూవ్ అవుతుంది అండ్ ఇది కూడా నల్ కాదు, సో మనము స్టాక్ లో పుష్ చేస్తాం అండ్ కరెంట్ ని నెక్స్ట్ మూవ్ చేస్తాం అండ్ ఇది కూడా నల్ కాదు, సో దీన్ని పుష్ చేస్తాం స్టాక్ లోకి. కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాము, ఇది కూడా మనకు నల్ కాదు, సో ఏం చేస్తాం స్టాక్ లోకి పుష్ చేస్తాం అండ్ దెన్ కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. ఇది 1 ఉంది, సో ఇది కూడా పుష్ చేసేస్తాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అనేది నల్ దగ్గరకు వస్తుంది కాబట్టి మనం లూప్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఇక్కడ ఎంటైర్ లింక్ లిస్ట్ ని ట్రావర్స్ చేసేటప్పుడు ఫస్ట్ కరెంట్ అనేది మళ్ళీ హెడ్ కి అసైన్ చేస్తాం. ఈ వాల్యూ అండ్ స్టాక్ యొక్క టాప్ సేమ్ ఉంది కాబట్టి స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం పాప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ని కూడా నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ మన స్టాక్ యొక్క టాప్ వచ్చేసి ఏముంది 3 ఉంది.
సో దట్ మీన్స్ ఇది పాలిండ్రోమ్ అవ్వలేదు. సో ఈ కేసులో మనం ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం సింప్లీ. సో ఇప్పుడు ఈ అప్రోచ్ ని మనం కోడ్ ఎడిటర్ లో చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం స్టాక్ ని డిక్లేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన హెడ్ ని మోడిఫై చేయొద్దు కాబట్టి నేను కరెంట్ అనేది ఒకటి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎంటైర్ లింక్ లిస్ట్ ట్రావర్స్ చేస్తూ మనం స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని పుష్ చేయాలి. సారీ, కరెంట్ డాట్ వాల్. అండ్ నెక్స్ట్ కరెంట్ ని కూడా దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. సో వన్స్ మనము ట్రావర్స్ చేసి ఎలిమెంట్స్ అన్నిటిని స్టాక్ లోకి పుష్ చేశాక మనము కరెంట్ ని మళ్ళీ హెడ్ కి అసైన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనము లింక్డ్ లిస్ట్ లోకి ట్రావర్స్ చేస్తూ అది నల్లొచ్చే వరకు ఇఫ్ కరెంట్ యొక్క వాల్యూ ఆ స్టాక్ డాట్ పీక్ కి టాప్ ఈక్వల్ అవ్వకపోతే మనం సింప్లీ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాము. ఆర్ఎల్స్ ఆ ఎలిమెంట్ ని పాప్ చేసేసి మనం కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనం ట్రూ రిటర్న్ చేసేస్తాం. సో ఇది సబ్మిట్ చేద్దాం కోడ్. సో ఇప్పుడు మన కోడ్ అనేది యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అనలైజ్ చేద్దాం. సో మనం రాసిన కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ వైల్ లూప్ అనేది ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ట్రావర్స్ చేస్తుంది కాబట్టి O ఆఫ్ n. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ వైల్ లూప్ అనేది ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ని అగైన్ ట్రావర్స్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం కరెంట్ నోడ్ వాల్యూస్ అండ్ స్టాక్ యొక్క టాప్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా O ఆఫ్ n వస్తుంది. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే ఇక్కడ అడిషనల్ గా మనం స్టాక్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టాక్ అనేది O ఆఫ్ n ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. సో మనము మన నెక్స్ట్ అప్రోచ్ లో O ఆఫ్ n ఉన్న స్పేస్ కాంప్లెక్సిటీని O ఆఫ్ 1 గా మారుస్తాం. సో ఇది మన సెకండ్ అప్రోచ్. సో ఈ సెకండ్ అప్రోచ్ చేసే ముందు మీరు నా ప్రీవియస్ 2 వీడియోస్ చూడాలి. అదొకటి రివర్సింగ్ ఎ లింక్డ్ లిస్ట్ అండ్ ఫైండింగ్ ది మిడిల్ నోడ్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్. ఈ వీడియోస్ చూసాక ఈ వీడియోకి రండి. సో ఇనిషియల్ గా ఇది మన హెడ్. మీరు కాస్త క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ మిడిల్ నోడ్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్ చూస్తే ఇది మన మిడిల్ నోడ్. సో ఈ మిడిల్ నోడ్ నుండి లాస్ట్ వరకు ఈ లింక్డ్ లిస్ట్ ని రివర్స్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది మన లింక్డ్ లిస్ట్ 1 2 2 అండ్ 3. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అని కన్సిడర్ చేయండి. దీని ఒక హెడ్ ఫస్ట్ అని ఇది కన్సిడర్ చేయండి. సో అప్పుడు ఈ వాల్యూస్ మనం కంపేర్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో ఇది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. దీనికి మనం ఫస్ట్ మిడిల్ నోడ్ ఫైండ్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మిడిల్ నోడ్ నుండి లాస్ట్ నోడ్ వరకు మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. అంటే లింక్డ్ లిస్ట్ ని రివర్స్ చేయాలి. అండ్ ఎట్ లాస్ట్ ఫస్ట్ నోడ్ అండ్ సెకండ్ నోడ్ వాల్యూస్ ని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ అప్రోచ్ యొక్క డ్రై రన్ చేసి చూపిస్తాను. సో ఇనిషియల్ గా స్లో పాయింటర్ ఇక్కడ ఉంటుంది, ఫాస్ట్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. ఈ హెడ్ ని మనము ఫస్ట్ అనే ఒక టెంపరరీ దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, మిడిల్ నోడ్ ని ఫైండ్ చేయాలి. మిడిల్ నోడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్లో పాయింటర్ వచ్చేసి 1 స్టెప్ మూవ్ అవుతుంది అండ్ ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 2 స్టెప్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ స్లో పాయింటర్ 1 స్టెప్ మూవ్ అయితే ఫాస్ట్ పాయింటర్ ఏమో 2 స్టెప్స్ మూవ్ అవుతుంది అగైన్. సో ఫాస్ట్ అనేది 2 దగ్గరకు వస్తుంది, స్లో అనేది 3 దగ్గరకు వస్తే ఫాస్ట్ అనేది 1 దగ్గరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది బికాస్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఉంటుంది కాబట్టి. సో మన మిడిల్ నోడ్ వచ్చేసి 3. సో మనమైతే మిడిల్ నోడ్ ని ఫైండ్ చేసాము. మన మిడిల్ నోడ్ వచ్చేసి 3 వచ్చింది. సో మనము మిడిల్ నోడ్ నుండి లాస్ట్ నోడ్ వరకు రివర్స్ చేయాలి. రివర్స్ చేయడానికి మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు. సో ఏం చేస్తాము, మనం జస్ట్ వాటి యొక్క లింక్స్ ని చేంజ్ చేస్తాము. సో ఈ 3 అనేది నల్ కి పాయింట్ అవుతుంది. సో అప్పుడు మన లింక్డ్ లిస్ట్ అనేది ఎలా వస్తుందంటే 1 2 2 3 అండ్ దీన్ని మనము సెకండ్ అని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ అండ్ ఫస్ట్ వాల్యూస్ ని మనము ఇటరేట్ చేసుకుంటూ కంపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితే మనం ఫాల్స్ ని రిటర్న్ చేయాలి, ఈక్వల్ అయితే ట్రూ ని రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఇది నేను కోడ్ ఎడిటర్ లో చూపిస్తాను మీకు. సో నేను చెప్పిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము మిడిల్ నోడ్ ని ఫైండ్ చేయాలి. సో ఇనిషియల్ గా మనము కొన్ని కరెంట్ ని తీసుకుందాం, హెడ్ కి అసైన్ చేద్దాం అండ్ స్లో ని కూడా హెడ్ కి అసైన్ చేద్దాము, ఫాస్ట్ ని హెడ్ కి అసైన్ చేద్దాం అండ్ ఫస్ట్ అనేది కూడా హెడ్ కి అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం మిడిల్ నోడ్ ఫైండ్ చేద్దాం. మిడిల్ నోడ్ ఫైండ్ చేయడానికి ఫాస్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉండాలి అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉండాలి. ఎందుకంటే
ఇందులో ఈవెన్ అండ్ ఆడ్ 2 కేసెస్ వస్తాయి కాబట్టి ఈ వైల్ లూప్ లో స్లో పాయింటర్ అనేది 1 స్టెప్ మూవ్ అవుతుంది అండ్ ఫాస్ట్ పాయింటర్ అనేది 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. నేను ఆ మిడిల్ నోడ్ ని కూడా ఒక మిడిల్ నోడ్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో మనము నెక్స్ట్ స్టెప్ లో మిడిల్ నోడ్ నుండి లాస్ట్ నోడ్ వరకు రివర్స్ చేయాలి కదా. సో ఇది సేమ్ కోడ్ నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే కోడ్ రాశాను. అండ్ ఇప్పుడు సెకండ్ నోడ్ అనేది ఏమై ఉంటది అంటే ప్రీవియస్ నోడ్. అంటే మన లింక్డ్ లిస్ట్ రివర్స్ చేశాక ఎలా వస్తుంది అని అంటే 1 2 2 3 అని వస్తుంది. అప్పుడు ఇది ప్రీవియస్ అవుతుంది. సో ఈ ప్రీవియస్ ని సెకండ్ దాంట్లో స్టోర్ చేశాను. అండ్ ఇప్పుడు మన థర్డ్ థింగ్ ఏంటి అంటే సెకండ్ అండ్ ఫస్ట్ వాల్యూస్ ని కంపేర్ చేయాలి. దీని కండిషన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ అనేది నల్ కానంత వరకు మనం ఈ లూప్ లోకి రావాలి. ఇఫ్ ఫస్ట్ డాట్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు సెకండ్ డాట్ వాల్యూ ఉన్న కేసులో మనం సింప్లీ ఫాల్స్ ని రిటర్న్ చేయాలి. లేకపోతే ఫస్ట్ ని ఒక స్టెప్ ముందుకు మూవ్ చేయాలి అండ్ సెకండ్ ని కూడా ఒక స్టెప్ ముందుకు మూవ్ చేయాలి. అండ్ ఎట్ లాస్ట్ 2 ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కోడ్ ని సబ్మిట్ చేద్దాము. సారీ ఇక్కడ మిస్ అయింది. సో మన కోడ్ అయితే యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఇప్పుడు మనం రాసిన కోడ్ కి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే మిడిల్ నోడ్ ఫైండ్ చేయడానికి O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ ఇక్కడ రివర్స్ చేయడానికి మనం ఓన్లీ హాఫ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్ రివర్స్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n/2. అండ్ ఇక్కడ వైల్ లూప్ వచ్చేసి మళ్ళీ సెకండ్ హాఫ్ మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n/2. సో O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n/2 ప్లస్ O ఆఫ్ n/2. సో ఇది మన టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్స్ టు O ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 అవుతుంది. వెరస్ ప్రీవియస్ బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం లో మనకు స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n వచ్చింది అండ్ ఈ ఆప్టిమైజ్డ్ అల్గోరిథం లో O ఆఫ్ 1 అనే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో అర్థమైంది అని కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DSA Telugu Zone YouTube ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.